వెంటబడి చేస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా చూపవా నువ్వు మగజాతికి హానివే నువ్వు నా పక్కన రానివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది చూసారు కదా. సో ఆ విధంగా ఫోటోతో లిరిక్స్ వచ్చేలా సో మీరు కూడా మీ యొక్క ఫోటోతో అనేది ఆ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలాగ చేయాలో నేనైతే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కింద ఇచ్చిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక కల్పరేటింగ్ ఫాంట్ అనేది ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో అలాగే ఒక ప్రాక్టికల్ వీడియో అనేది ఇస్తాను, మీరు డెమో వీడియోలో చూసుంటారు. సో ఇవి వరకు మీరు డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు టాపులు అయితే మీకు కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా లిరిక్స్ అనేది అన్నీ కానొస్తాయి. సో నేను దానికి యానిమేషన్ ఎలా చేయాలో, ఫాంట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో నేను ఫస్ట్ దానికి యానిమేషన్ చేసా, ట్రై చేసా, వచ్చిన తర్వాత చాలా బాగా అయితే వచ్చింది. సో నేను మీకు ఇది సేక్ ఎఫెక్ట్లో యానిమేషన్ అనేది ఇస్తాను. సో మీరు ఏం చేయాలి, సో ఏం చేసే పని లేదు, ఫస్ట్ బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో యానిమేషన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన యారోని క్లిక్ చేసుకోండి. కింద నేను ఇచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసి యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఫాంట్ అనేది మనకి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యానిమేషన్ అండ్ ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. చూడండి ఈ విధంగా. సో చూడండి మనకు ప్రతి దానికైతే ఫాంట్ అండ్ దాని యానిమేషన్ అనేది యాడ్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది, బాగా సెట్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే కొన్నాట్లకి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో నేను చెప్పడం మర్చిపోయి, సో ఈ విధంగా స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేస్తే బాగా సెట్ అయిపోతుంది. సో మీరు ఈ విధంగా వీడియో మొత్తం ఎన్ని లిరిక్స్ ఉంటే అంతవరకు చేసేసేయండి. సో చేసేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళి సో వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీ యొక్క ఫోటో అనేది ఉంటుంది కదా, మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటారో ఆ ఫోటో, సో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని కిందికి తీసుకురండి. సో కింద మీకు ఒక లేయర్ అనేది ఉంటుంది. సో ఆ లేయర్ ఏంటంటే అది బ్లర్. సో ఆ లేయర్ బ్లర్ లేయర్ చూడండి, మీకు బ్లర్ కానొస్తుందో అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను ఇచ్చిన అదే ప్రాక్టికల్ వీడియో అనేది ఉంటుంది కదా, ఆ ప్రాక్టికల్ వీడియో అనేది ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోండి. సో ప్రాక్టికల్ వీడియో ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసేయండి. చేసేసిన తర్వాత 19 సెకండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ట్రా అది ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, పైన సేవ్ అయ్యమంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.